హాయ్ హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చూసారు కదా వెదర్ ఎంత బాగుందో. చల్ల గాలి వస్తుంది, పచ్చదనం, పక్షుల అరుపులు. ఈవినింగ్ టైం చాలా బాగుందనమాట. సో అందుకే అయితే ఇంకా ఈ వీడియో వచ్చేసి నా సండే రోజు ఈవినింగ్ రొటీను. చల్ల గాలి, వెదర్ బాగుంది కదా అని వీడియో తీద్దాం కదా అని ఈవినింగ్ రొటీన్ విత్ చికెన్ కర్రీ మా ఈ స్టైల్ అనమాట. సో ఈ వీడియో. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. ఇంకా ఇవి వచ్చి కొబ్బరి ముక్కలు అనమాట. కొబ్బరికాయలు కొట్టేసి ఇదైతే ఎండబెట్టేసి బాగా ఎండిన తర్వాత మిల్లు పట్టించి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ అయితే తలకి రాసుకుంటే మంచిది అనమాట. ఈ కెమికల్స్ ఇవన్నీ కలిపింది కాకుండా వీలైనంత వరకు మనం కడుపుకి తినేదైనా లేదు అంటే ఇలా హెయిర్కి రాసుకునేదైనా ఏవైనా సరే న్యాచురల్గా దొరికినవి యూజ్ చేయడానికి ట్రై చేస్తే బెటర్ కదా. సో నేను వాడే ఆయిల్ అయితే అదే అనమాట. ఇంకా ఈవినింగ్ రొటీన్ అని చెప్పాను కదా, ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా రొటీన్ ఇంట్లో టీ అయితే పక్కాగా ఉంటుంది అనమాట. నేనైతే టీ తాగుతా. మీలో ఎంతమందికి టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే టీ లవర్నని ఈ రోజంతా తాగుకుంటా కూర్చొని కానీ ఈవినింగ్ టైం అయితే తాగుతాను. ఇది ఆల్రెడీ మరిగిన టీ కాబట్టి పైకి పొంగని అంటుంది. సరే టీ అయితే మరిగిపోయింది కదా, ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా వంట తొందరగా స్టార్ట్ చేస్తే బాగా వస్తుంది, లేట్గా స్టార్ట్ చేస్తే సోగా వస్తుంది అనమాట. ఎందుకంటే కంగారుగా చేస్తాం కదా. ఇంకా సండే అని చెప్పాను కదా, సండే టైంలో ముక్క లేకుండా మొత్తం ఎవరికి తిరుగుతుంది చెప్పండి. మార్నింగ్ అయితే వంట చేయలేదు. ఈరోజు మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళొచ్చామన్నమాట. అందువల్ల మార్నింగ్ వంట చేయలేదు. ఒక్కరోజు ఒక్క పూట ఇంట్లో వంట చేయకపోతే ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే కిచెన్ అంతా బాగుంటుంది కదా, ఏ ఎంగిలి గిన్నెలు ఉండవు, ఏముండవు, కాయగూరలు కట్ చేయాల్సిన పని ఉండదు, నీట్గా ఉంటుంది. మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంక ఈవినింగ్. ఇంకా ఇవి వచ్చి ఉల్లిగడ్డలు అనమాట. పక్కనే ఉల్లిగడ్డలు వేసాము, ఆల్రెడీ మొత్తం అయిపోయాయి. ఇంక ఇవి లాస్ట్లో చిన్నగా ఉన్నాయన్నమాట. అవి తీసేసి ఇంకా పచ్చిమిర్చి ఇలా ఫ్రెష్గా మనం పండించుకొని మన చేత్తో మనమే హార్వెస్ట్ చేసుకొని వండుకొని తింటే బాగుంటుంది కదా. సో ఇవే ఉల్లిగడ్డలు చూసారా, చిన్నగా కొంచెం చాలా పెద్ద సైజు. మనకి ఉల్లిగడ్డలు బయట కొనుక్కున్నాం కదా, సో అలా రావాల్సినవే ఇట్లా వచ్చినాయి అనమాట. ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం వేసాము. ఇలాగా నారు తీసుకొచ్చేసామన్నమాట. ఇలా వచ్చాయి. దగ్గర 1 కిలో ఉల్లిపాయల దాకా వచ్చాయి. అయిపోయాయి మొత్తం. ఇంకా ఆ 4 లాస్ట్ అనమాట. సో ఇంకా పచ్చిమిర్చి అవి కోసుకొచ్చేసి ఇంకా చికెన్ కర్రీలోకి అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కానీ కాకపోతే మిక్సీ పని చేయట్లేదని రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తెప్పించాను, లేదంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తెప్పించాను. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేస్తే చికెన్ కర్రీ చేయడమే. చికెన్ కర్రీ మీకు ఎలా తింటే ఇష్టం? నాకైతే కాస్త సెమీ గ్రేవీ ఉండి ముక్క బాగా ఫ్రై అయ్యి సెమీ గ్రేవీ ఉంటే నచ్చుతుంది అనమాట. మరియు ఉట్టి ఫ్రైతో కాకుండా మరీ ఎక్కువ గ్రేవీతో కాకుండా సెమీ గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా చికెన్ కర్రీ. వేడి రైస్లో కానీ బిర్యానీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా తొందరగానే వంట స్టార్ట్ చేసేసాను అనమాట. తొందరగా అయిపోతుంది కదా అని. నార్మల్గా వంట చేయడం వేరు, వీడియో చూస్తూ ఇంట్లో పని చేయడం వేరు కదా. ఇంకా చికెన్ ముక్కలు ఇంకా వెజిటేబుల్స్ రెడీ అయిపోయాయి కదా, ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. రండి, చికెన్ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో మీకు ఎలా ఇష్టమో చికెన్ కర్రీ కామెంట్ చేసేయండి. నాకైతే కాస్త సెమీ గ్రేవీతో ఉండి ముక్క బాగా ఫ్రై అయితే బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా మొన్నటి వరకు గ్యాస్ లేక కంప్లీట్గా కట్టెల పొయ్యి మీద వంట అయితే అయ్యేది. గ్యాస్ వచ్చింది రీసెంట్గానే. ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేస్తా. ఫస్ట్ చికెన్ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుందని నేను అంటాను. మీరేమంటారు? నేనైతే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసే చేస్తాను, ఎందుకంటే ముక్కలు బాగా ఫ్రై అవుతాయి కదా. సో ఉడికిన దానికన్నా ఆయిల్లో ఫ్రై అయిన ముక్క ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలు అయితే వేసేసి పసుపు వేసేసి మొత్తం పసుపు వేస్తే మన కలర్కి మంచి కర్రీకి మంచి కలర్ వస్తుంది. అండ్ అలాగే హెల్దీ కూడా కొంచెం పసుపు వేయడం అనమాట, యాంటీబయాటిక్ కదా. కొంచెం వేసేసి కరివేపాకు కూడా వేసాను. కొత్తిమీర లేదనమాట. సో కొత్తిమీర లేని టైంలో ఆప్షనల్గా అయితే కరివేపాకు వేస్తాను. కరివేపాకు బిర్యానీలు కూడా వేస్తాను నేను, బాగుంటుంది కదా కరివేపాకు వేస్తే. మీలో ఎంతమంది కరివేపాకు వేస్తారు ఇలాగా కొత్తిమీర ప్లేస్లో? మీరు కామెంట్ చేసేయండి. నేనైతే వేస్తాను అనమాట. ఇంకా పొలంలో వేసిన కొత్తిమీర అంతా అయిపోయింది. ఇంకా బయట నుంచి కొత్తిమీర తీసుకురాలేదనమాట. అందుకని కరివేపాకు వేసి ఇలా బాగా కలిపేసి మొత్తం పసుపు అంతా ముక్కలకు బాగా పట్టేలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తాను నేను. ఇప్పుడు కాస్త ఆయిల్ రిలీజ్ అయింది కదా, కాస్త సగం ముక్క కూడా ఉడికిపోతుంది కదా. ఈ టైంలో మనం ఉప్పు కారం వేసుకుంటే అడుగంటి పోకుండా మాడిపోకుండా బాగుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ అయితే వాటర్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఇప్పుడు ఉప్పు కారం అయితే వేస్తాను. చికెన్ కర్రీలో కొంచెం ఎక్కువ కారమే వేస్తాను నేను.
కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కదా, వెజ్ కర్రీస్ లాగా సోసోగా ఉంటే బాగోదు కదా. నేనైతే ఎక్కువ కారం వేసి ప్రిపేర్ చేస్తాను. సో అలానే అందరికీ సరిపోయేలాగే వేస్తానులేండి. ఇంకా కారం ఉప్పు వేసేసాక బాగా మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటాము. కొంచెం సెమీ గ్రేవీ లాగా మరీ తక్కువ ఉంటే రైస్లో కలుపుకోవడానికి సరిపోదు కదా, కొంచెం ఎక్కువ వాటర్ రిలీజ్ అయ్యి ఉంటే వాటర్ వేయకపోయినా పర్వాలేదు. ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత టమాటాలు కూడా వేసేసి మూత పెట్టి మగ్గేంత వరకు అలా వదిలేస్తే తొందరగా మగ్గిపోతాయి. నాటు టమాటా అయితే తొందరగా మగ్గిపోద్ది, లేదు హైబ్రిడ్ అయితే తొందరగా మగ్గిపోదు అనమాట, ఉడకదు. ఇంకా నేను వేసింది నాటు టమాటా పొలంలోదనమాట. ఇంకా తొందరగానే మగ్గిపోయింది. ఇంకా మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసి కొంచెం సేమికి కొంచెం వాటర్ రిలీజ్ అయిందనమాట. కొంచెం గ్రేవీ లేకపోతే రైస్లో కలుపుకోవడానికి అందరికీ సరిపోదు కదా. ఒక 100 ml వాటర్ అయితే వేసాను. ఇంకా వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా దగ్గరగా ఉడికించుకుంటే ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా వాటర్ అంతా కొంచెం దగ్గరగా ఎగిరిపోయింది కదా. ఇంకా అయితే ఫైనల్గా అయితే కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేదంటే కరివేపాకు, ఇంకా చికెన్ మసాలా పొడి కానీ ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాలు, జీలకర్ర, లేదంటే అల్లం జీలకర్ర నూరు వేసుకుంటే భలే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం జీలకర్ర వెల్లుల్లి 3 కలిపి నూరు వేసుకుంటే, ఇంకా గసగసాలు ఇవన్నీ వేస్తే చికెన్ కర్రీ టేస్ట్ మరింత బాగుంటుంది. కొంచెం ఇది ఫ్రై లాగా కొంచెం సెమీ గ్రేవీతో కర్రీ ప్రిపేర్ చేశాను కదా, అవన్నీ వేయలేదన్నమాట. ఇంకా రెడీమేడ్గా తెచ్చిన గరం మసాలా పొడి వేసాను. మిక్సీ ఉంటే ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కానీ మిక్సీ పని చేయలేదు. సో ఇంకా మొత్తం కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంక ఇందులో గార్నిష్ చేసుకొని దించేసుకుంటే ఉప్పు కారం సరిపోయలేదో చూసుకొని, సరిపోకపోతే ఈ టైంలో కూడా మనం వేసుకోవచ్చు కదా. వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే చక్కగా కలిసిపోద్ది, చల్లారాకు వేసే కన్నా. ఇంకా టేస్ట్ చూసేసి అయితే ఫైనల్గా అయితే కరివేపాకుతో గార్నిష్ చేసి అయితే దించేసి తినేయడమే. నేనైతే వేడివేడిగా తింటా. సరే కర్రీ ప్రిపేర్ అయిపోయిన వెంటనే అయితే నేనైతే వడ్డించుకొని తింటా అనమాట. అది అన్ని కర్రీస్ కాదు, చికెన్ కర్రీ మాత్రమే వేడివేడిగా. సో ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. మీరైతే వీడియో ఇప్పటి వరకు చూసారు కదా, సో చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చూసారా చికెన్ కర్రీ కొంచెం అలా సెమీ గ్రేవీతో ముక్క కూడా ఉడికి బాగుంది కదా ఇలాగా. సో ఇదే విధంగా వేడివేడి రైస్లో వేసుకొని తింటే బాగుంటుందన్నమాట. సో అయితే కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ నేనైతే టేస్ట్ చేసేస్తున్నా, ఎందుకంటే ఉప్పు కారాలు సరిపోకపోతే మళ్ళీ నన్నే అంటారు కదా, ముందే టేస్ట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా. సో అదనమాట. సో మీరైతే లైక్ చేసి వెళ్ళండి, కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.